తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై వస్తున్న అసత్య ప్రచారాలను టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం సీతారాం తీవ్రంగా ఖండించారు. కొండపైకి భక్తులు రావద్దు అని చెప్పడం ఎవరి అధికారం కాదని, భగవంతుని సన్నిధికి ఎవరైనా రావచ్చని స్పష్టం చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక భక్తులకు ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కూడా సూచించారు. వైసీపీ హయాంలో టీడీపీని భ్రష్టు పట్టించారని టీటీడీ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఏకాదశి శుభ సందర్భంగా 30వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ఏకాదశికి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ ఈ 3 రోజులు ఈటిప్ ద్వారా సుమారు 20 లక్షల మందికి పైగా ఈటిప్ ద్వారా చేస్తే అందులో 1,86,000 మందికి దర్శన భాగ్యం ఈటిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఈటిప్ ద్వారా వచ్చిన వ్యక్తులు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడమే కాకుండా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కొంతమంది మన సోషల్ మీడియాలో వీళ్ళు కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి టోకన్ లేని వాళ్ళు కూడా అలో లేదు, అలిపిరి దగ్గరే స్టాప్ చేస్తారని కూడా ఈ 2-3 రోజులు సంబంధించిన కుటుంబాలకు కూడా మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎలక్షన్స్ వరకే ఓట్లు, మిగతా కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ నా వాళ్ళు అని చెప్పనేసి ఒక గొప్ప మనసుతోటి చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అసత్య ప్రచారాలు కానీ, అవాస్తవాలు కానీ చెప్పి నమ్మటం కానీ, ప్రజలు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకా అదర్ మీడియం ప్లాట్ఫామ్స్లో కూడా వాటినన్నింటినీ చెప్పే ముందు ఒకసారి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గౌరవం దెబ్బతినే అంశాలను వేటిని కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రోత్సహించదు. ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ మేమెవరం ప్రోత్సహించం. అటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించి చంద్రబాబు నాయుడు గారి గౌరవం కాపాడేలాగా మేమందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికి కూడా 101 బర్త్ యానివర్సరీ మన అందరి అభిమాన నాయకుడు, పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు నా అభిమాన నాయకుడు కూడా. నేను బీజేపీ కాదు, నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఒక వ్యక్తిగా ఆ రోజు స్వతంత్ర పోరాటం చేసిన, పార్లమెంట్లో ఎన్ని పదునైన ప్రసంగాలు ఇచ్చి జాతిని ఉత్తేజం చేసే విధంగా నాయకుడిగా పనిచేసిన, బీజేపీని 2 సీట్ల నుంచి 2 ఎంపీ స్థానాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చే దానికి ఒక గొప్ప పునాదులు వేసి పనిచేసినటువంటి నాయకులు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓటర్లకు సంబంధించిన కుటుంబాలకు కూడా మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎలక్షన్స్ వరకే ఓట్లు, మిగతా కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ నా వాళ్ళు అని చెప్పనేసి ఒక గొప్ప మనసుతోటి చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అసత్య ప్రచారాలు కానీ, అవాస్తవాలు కానీ చెప్పి నమ్మటం కానీ. తిరుమల శ్రీవారి లడ్డు విక్రయ కేంద్రంలో